రేవంత్ రెడ్డి మాట్లాడిన నిన్న వారిచ్చిన స్టేట్మెంటు విజన్ 2050. ఈ విజన్ 2050కి బహుశా ఇప్పుడు 20-25 ఏళ్ళు ఉన్న వాళ్ళకు తెలియకపోవచ్చు విజన్ 2020 గురించి. చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్రంలో రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన విజన్ 2020 డాక్యుమెంటు రిలీజ్ చేసిండు. అప్పట్లో అది పెను సంచలనం. అంటే రాబోయే 20 ఏళ్ల కాలంలో ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో, సేవా రంగంలో, సాంకేతిక రంగంలో ఎట్లా అభివృద్ధి చెందబోతున్నది, ఎట్లా అభివృద్ధి రాబోతున్నది అన్నదానికి ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేశారు. ఆ డాక్యుమెంట్ సందర్భంలో వచ్చినవే హైదరాబాద్లో ఫ్లైఓవర్లు. సరే, అప్పుడు దాన్ని కొంతమంది వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు. అదొక చర్చ. ఇవాళ మళ్ళీ ఒక విజన్ ఆవిష్కరణ చేస్తున్నారు రేవంత్ రెడ్డి. ఆయన విజను 2050 అంటే 2050. ఈ 2050లో 2050 నాటికల్లా తెలంగాణ, అందున హైదరాబాద్, వారు మొత్తము ఈ తెలంగాణను 3 భాగాలుగా చూస్తున్నారు. అర్బన్ తెలంగాణ, సెమీ అర్బన్, రూరల్. ఈ 3 దశల్లో పారిశ్రామిక సేవా రంగాల మౌలిక వసతుల కల్పన అభివృద్ధి, శాటిలైట్ టౌన్షిప్లు. అంటే ఎట్లా ఉండబోతున్నది వారు ఫార్మా సిటీ కాదు, ఫార్మా విలేజ్లు ఉండబోతున్నాయి. అంటే ఏముంటుంది, మౌలిక సదుపాయాలు ఉంటాయి. చైనా తరహా డెవలప్మెంటు ఇక్కడ చేయబోతున్నాను. అంటే ఏముంటుంది, ఇక్కడ విస్తరాకుల నుంచి, పతంగుల నుంచి, చుతుల దారాల నుంచి, దారం కండెల నుంచి మొదలుకుంటే పిల్లలు ఆడుకునే బొమ్మల వరకు విస్తృతమైన ఈ ప్రపంచానికి సరిపడా వస్తువులను తయారు చేసి ప్రపంచానికి ఎగుమతి చేస్తున్నది చైనా. ఈ హైదరాబాదుకు ఔటర్ రింగ్ రోడ్ ఉన్నది, రీజనల్ రింగ్ రోడ్ వస్తున్నది, దీనికి అనుబంధంగా ఒక రైల్వే వ్యవస్థ ఉన్నది, దీనికి అనుబంధంగా జాతీయ రహదారులు ఉన్నాయి. ఇక్కడ ప్రోడక్ట్ అయిన వస్తువులను దేశవ్యాప్తంగా ఎక్కడికైనా తీసుకొని వెళ్ళవచ్చు. కాబట్టి తెలంగాణలో మౌలిక వసతులను, ఉపాధి కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నామని, దీనికి సంబంధించి ఇతరుల నుంచి కూడా అభిప్రాయాలు తీసుకుంటామని వారు అన్నారు. వీటితో పాటు ఇంకో మాట, గత ముఖ్యమంత్రులు వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు, కేసీఆర్, ఈ 3 ముఖ్యమంత్రులు హైదరాబాద్ విషయంలో చేసిన అభివృద్ధిని కొనసాగిస్తామని కూడా వారు అన్నారు. అంటే ఇక్కడ గమనించవలసింది, ఈ అభివృద్ధిలో విజన్ 2050లో ఎవరి ప్రాధాన్యత ఉండబోతున్నది, ఎవరి భాగస్వామ్యం ఉండబోతున్నది, ఉపాధి ఎవరి కేంద్రంగా రాబోతున్నది. ఇక్కడ చైనాలో అంటే కనుక అక్కడున్న వ్యవస్థ వేరు, అక్కడ వచ్చే ఉద్యోగ ఉపాధి అవకాశాలపైన ప్రభుత్వ నియంత్రణ, ప్రైవేట్ నియంత్రణ తక్కువ ఉంటుంది, ప్రభుత్వ పాత్ర అల్టిమేట్గా ఉంటుంది. ఇక్కడ ప్రైవేటు ప్రభుత్వ పార్ట్నర్షిప్, ప్రైవేటు కొంత ఎక్కువ కనబడుతుంది. కాబట్టి ఈ ఉపాధిలో తెలంగాణ వారికి ఎంత ఉంటుంది, ఇక్కడ చాలా కీలకమైంది. మొత్తం భారతదేశంలో వివిధ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఇక్కడ కంపెనీలు పెడుతున్నారు, ఇక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. హైదరాబాద్ శివారు ప్రాంతాలలో బీహార్ నుంచి, గుజరాత్ నుంచి, మధ్యప్రదేశ్ నుంచి వలస వచ్చి ఇక్కడ స్థిర నివాసాలు ఏర్పాటు చేస్తున్న వారు కుతుబుల్లాపూర్ నియోజకవర్గం, రాజేంద్ర నగరు, ఈ సిటీ శివారు ప్రాంతాల్లో మొత్తం వాళ్ళే వచ్చి ఉంటున్నారు. హైదరాబాద్ నగరంలో 40 నుంచి 50 రకాల పనులు చేస్తున్న వాళ్ళు, ప్లంబింగ్ వరకు నుంచి, గృహ నిర్మాణాల నుంచి, మెట్రో రైలు నుంచి, ఇప్పుడు కడుతున్న కొత్త బిడిజీల నుంచి, అన్నిట్లలో బీహార్ వాళ్ళు, ఛత్తీస్గఢ్, ఒడిశా నుంచి పనిచేస్తున్న వాళ్ళు లక్షలాది మంది ఇక్కడ ఉన్నారు. ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న ఈ పారిశ్రామిక క్లస్టర్లలో ఉపాధి ఎవరికి ఉండబోతున్నది, స్థానికులకు ఉంటే కనుక ఎట్లా ఇవ్వబోతున్నారు, ఏ నైపుణ్య శిక్షణలు ఇవ్వబోతున్నారు, ఇత్యాది విషయాలపైన కూడా ప్రభుత్వం స్పష్టతనివ్వాల్సి ఉన్నది. వారు అన్నారు, నిరుద్యోగుల ఉపాధి అవకాశాలు ఇవ్వాలంటే ఒక యూనివర్సిటీ, అంటే స్కిల్ యూనివర్సిటీ ఒకటి ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ స్కిల్ యూనివర్సిటీ ఎప్పట్లో, అంటే ఈ 2050 లోపు మీరు ఏమేం చేయబోతున్నారు, తెలంగాణ యువతకు, తెలంగాణలో వస్తున్న కొత్త తరానికి వారికి భాగస్వామ్యం ఎంత ఉండబోతున్నది, ఇవన్నీ విషయాలు చెప్పాలి. అంటే సంపద సృష్టి జరుగుతుంది, వచ్చే సంపద రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడుతుంది, కానీ ఇక్కడి వారికి ఉద్యోగ ఉపాధి సంగతి ఏమిటి, అది చాలా కీలకమైంది. కొత్త తరం ప్రతి సంవత్సరం కనీసం 4 నుంచి 5 లక్షల మంది వివిధ రకాల డిగ్రీలు పూర్తి చేసుకొని ఉద్యోగం ఆశించే వారి జాబితాలోకి వస్తున్నారు. ఈ వచ్చే వారికి ఏ ప్రత్యామ్నాయ మార్గాలు చూపించాలన్నది కూడా ఆ విజన్ డాక్యుమెంట్లో ఉండాలి, ఆ విజన్లో ఉండాలి. అప్పుడు ప్రయోజనం చేకూరుతుంది. అందుకే విజన్ 2020లో జరిగిన లోపం ఏమిటి, తెలంగాణ ఉద్యమం చాలా బలంగా రావడానికి కూడా విజన్ 2020 ఆధారంగా వచ్చిన సేవా రంగంలోనూ, పారిశ్రామిక రంగంలోనూ రియల్ భూమి వచ్చింది. అక్కడ తెలంగాణ వారికి ప్రాధాన్యత తగ్గింది. వివిధ రకాల రియల్ ఎస్టేట్ ఏజెన్సీలు వచ్చినాయి ఇక్కడికి, వారి వెంచర్లు వెలిసినాయి. ఇక్కడ తెలంగాణ వారి
భూములు వెంచర్ల కింద వెళ్ళిపోయినాయనే బలమైన భావవ్యాప్తి తెలంగాణ ఉద్యమంలో జరిగింది. ఇప్పుడు 2050లో కూడా ఆ పూర్వంలో జరిగిన పొరపాట్లు జరగకూడదు. తెలంగాణ వారి ప్రాధాన్యం ఉండాలి. అది రియల్ ఎస్టేట్ రంగమైనా సరే, హోటల్ రంగమైనా సరే, లేదా పారిశ్రామిక రంగమైనా సరే, నీవు ఫార్మా రంగమైనా సరే, అగ్రికల్చర్ అనుబంధ ఉత్పత్తుల సంస్థలైనా సరే, అవి తెలంగాణ వారికి 80-90% ఉండాలి. ఇక్కడ పెట్టుబడి ప్రభుత్వమే ఏర్పాటు చేసి ఇవ్వగలగాలి. అప్పుడు చేస్తే కనుక 2050కి సార్థకత ఉంటుంది. 2020లో జరిగిన పొరపాటు, తెలంగాణ ప్రజల్లో వచ్చిన వ్యతిరేకత రాకుండా ఉంటుంది. కాబట్టి ఈ మేరకు ప్రభుత్వము ఆలోచన మంచిదే. చేస్తే కనుక శాటిలైట్ టౌన్షిప్లు రావాలి, హైదరాబాద్ పైన రద్దీ తగ్గాలి, అక్కడ ఉపాధి కేంద్రాలు ఉంటే అక్కడనే వెళ్ళిపోతారు, అక్కడనే ఐటీ పార్కులు వస్తాయి, అక్కడనే హోటళ్ళు వస్తాయి, అక్కడనే పోస్ట్ ఆఫీసులు వస్తాయి, అక్కడనే పోలీస్ స్టేషన్లు వస్తాయి, అన్ని రకాల వస్తువులు అక్కడ కూడా ఉంటాయి. కాబట్టి బ్యాంకులు కూడా అక్కడనే వస్తాయి. అన్ని రకాల అవకాశాలు ఇక్కడ ఒత్తిడి తగ్గుతుంది, విస్తరణ కూడా పెరుగుతుంది, గ్రోత్ సెంటర్లు కూడా పెరుగుతాయి. ఆ గ్రోత్ సెంటర్లలో స్థానికులకు ఆ అవకాశాలు ఏ మేరకు ఉంటాయనే విషయంలో స్పష్టతనివ్వాల్సిన అవసరం ఉన్నది. ఆలోచన మంచిదే, ఆచరణను ఎట్లా ఉంటారో దాన్ని కూడా విజన్ ఏమిటో ఆవిష్కరిస్తే మరింత బాగుంటుంది.